ఆ 'రావణ్' ఎపిసోడ్‌లో నేనైనా లేదా మీలో కొందరైనా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు గారైనా, కొందరు ప్రజాస్వామ్యవాదులైనా, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైనా చాలా స్పష్టంగా చేస్తున్నటువంటి కామెంట్స్ ఏంటి? 'రావణ్' అభ్యంతరకరంగా మాట్లాడిన మాటలను ఎవరు సమర్థించరు. కులాలను, మతాలను, దేవుళ్ళను తిట్టి మరొకరి మీద ద్వేషం ప్రదర్శిస్తే ఆ ద్వేషాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు సమర్థించరు. కానీ ఆయన మీద పెట్టిన కేసులు ఏదైతే ఉందో ఏకంగా గనక టెర్రరిస్టులకు మద్దతిచ్చి టెర్రరిస్టుల మీద పెట్టే కేసులు, ఆ కేసులు మాత్రమే తప్పు అని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా క్లియర్ కట్‌గా. కానీ ప్రతిదాన్ని కూడా మరో కోణంలో ప్రొజెక్ట్ చేసే బ్యాచులు కొందరుంటాయి. కొన్ని పార్టీలు, కొన్ని మీడియా, కొన్ని సోషల్ మీడియా. వాళ్ళేంటి, ఆయన హిందూ మీదనో, దేవుళ్ళ మీదనో ఏవో కొన్ని వ్యాఖ్యలు కొన్నిసార్లు విమర్శించారని. సో, ఇప్పుడు 'రావణ్' మీద కేసులనో, లేకుంటే 'రావణ్‌ను' సమర్థించే వాళ్ళు హిందూ వ్యతిరేకులు అని చెప్పి ఇటువంటి బై డిఫాల్ట్‌గా డైవర్షన్‌లో పేరుగాంచిన వాళ్ళు, డైవర్షన్‌లో ఆరితేరిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటివి మనం ఈజీగానే ఊహించొచ్చు. చాలా స్పష్టతతో ప్రశ్నిస్తూ ఉన్నా, చాలా స్పష్టతతో కామెంట్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. అది ఒక ఆర్ట్ వాళ్ళకు. కానీ ఆశ్చర్యకరంగా తాజాగా విజయసాయిరెడ్డి గారి ట్వీట్ చూస్తే, రావణ్‌కి మద్దతిచ్చే వాళ్ళందరినీ కూడా హిందూ వ్యతిరేకుల లిస్టులోనే కలపాలి అనే విధంగా ఆయన ట్వీట్ చూస్తే, విజయసాయిరెడ్డి గారు కూడా అదే బ్యాచ్‌లో కలిసిపోయారా? చాలా విచక్షణ ఉంటుంది, ఆలోచన ఉంటుంది, తెలివి ఉంటుంది అని చెప్పి మనం విజయసాయిరెడ్డి గారి గురించి వింటూ వచ్చాం. కానీ ఇప్పుడేమైంది? ఆయన ఒక మతాన్నో, దేవుడినో కించపరిచే విధంగా మాట్లాడి ఉంటే, ఆ కేసులు పెడితే ఆయన మీద, అప్పుడు ఆ కేసులను వ్యతిరేకిస్తే వీళ్ళన్న మాట కాస్తో కూస్తో అర్థం ఉంటదేమో. ఆయన మీద కేసు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానికి వీళ్ళు మాట్లాడుతున్న మాటకి, తాజాగా విజయసాయిరెడ్డి మాటకి ఏమైనా సంబంధం ఉందా? విజయసాయిరెడ్డి గారు కూడా ఆ బ్యాచ్‌లో చేరిపోయి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే ఏదో మతం ప్రాతిపదికన టార్గెట్ చేద్దామని చెప్పి ఏది బుద్ధి పుడితే నోటికి అది మాట్లాడుతూ ఉన్నారో, అటువంటి వాళ్ళకు సమర్థించినట్లు విజయసాయిరెడ్డి గారి ట్వీట్ కూడా ఉంది. ఇటువంటి వ్యక్తుల నుంచి కూడా ఇటువంటి ట్వీట్ రావడం నిజంగా బాధ అనిపించింది. కింద కేసు పెట్టాలా, పెట్టకూడదా? అది విజయసాయిరెడ్డి గారు ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి. పెట్టొచ్చా ఉపా చట్టం కింద? అంటే ఆయన మతాన్ని కించపరిచారు, దేవుడిని కించపరిచారని చెప్పి అనుకుందాం వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. లేదా ఆయన వీడియోలు నేను ఎప్పుడూ చూడలే. సరే, ఆయన అట్లా కించపరచడాన్ని ఎవరు సమర్థించారో అది ముమ్మాటికి తప్పు. సో, దాని ప్రకారం కేసు పెట్టారా? అంటే ఏ మతాన్ని, ఏ దేవుడిని ఎవరు కించపరిచినా కేసు పెట్టచ్చా? అదేనా వీళ్ళు చెప్పదలుచుకున్నది? అదన్నా క్లియర్ చేయండి. ఎస్, దేవుళ్ళను, మతాన్ని కించపరిస్తే కేసు పెట్టాలి. దాన్ని కన్ఫైన్ అవ్వండి మీరు, తర్వాత మాట్లాడుకోవచ్చు. అవి చెప్పరు, ఈ సెక్షన్ల గురించి చెప్పరు. ఏదో కళ్ళు మూసుకొని ఏదో ఆయనకేదో అందరూ మద్దతు ఇస్తున్నారని అసభ్యంగా మాట్లాడితే, మతాలను, దేవుళ్ళని కించపరిస్తే మద్దతిచ్చే అంత చీప్ మనుషులు ఎవరుంటారు? ఉన్నారు అటువంటి చిల్లరోళ్ళు సోషల్ మీడియాలో చాలా చోట్ల, పార్టీలో చాలా చోట్ల, మీడియాలో చాలా చోట్ల. అలాంటి చిల్లరోళ్ళ కాటిని అందరినీ కట్టకూడదు కదా. క్లియర్ కట్గా ఆయన మీద కేసు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటువంటి వాటికి మద్దతు ఇచ్చుకుంటూ పోతే ఇంకా ప్రజాస్వామ్యం ఏం మిగిలి ఉంటుంది? అది స్పీట్ కన్వీనియంట్గా ఏదో మతాల మధ్య చిచ్చో, లేకుంటే ఏదో మత విద్వేషాలు, లేకుంటే ఏదో మతాలను ఓన్ చేసుకొని రాజకీయంగా ప్రయోజనం పొందాలని ఏంటండి ఇంత చీప్ ట్రిక్స్? విజయసాయిరెడ్డి గారు కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్లో భాగమవుతారని చెప్పి నేను అసలు ఊహించలేదు కూడా.